అసలు నువ్వు ఎందుకు ఇట్లా భిక్షాటన చేస్తున్నావు? అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది అసలు? బిఏ చదువుకున్నావు. చదువుకున్న తర్వాత మరి పని చేయకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఎందుకు ఈ భిక్షాటన చేస్తున్నావు? అక్కడ నాకు యాక్సిడెంట్ అయింది. ఒక స్కూటరోడు గుద్దేసి వెళ్ళిపోయాడు. 3 రోజులు అక్కడే ఉన్నాను. సినిమా థియేటర్ ఉంది, కొన్ని ఉన్నాను. ఒక అంకుల్ వచ్చి ఏమైందిరా బాబాయ్ అంటే, ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే కారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ దింపాడు. అయ్యప్ప గుడికాడు. అంటే ఇంతకుముందు నువ్వు ఏం పని చేసేవాడు? మోడల్ అన్నం తింటావా? మీ అమ్మ తింటావు, తింటా. మీ నాన్న తింటావు, తింటా. నీ కూతురు తింటావు, తింటా. నీ భార్య తింటావు. బయటోడిది తినను. నా భార్య ఇంకో పక్కన కొడుకుంది. నా కళ్ళతో చూశాను, రియల్గా చూశాను. అప్పటి నుంచి నాకు మనసు చాలా ఇరిగిపోయింది. ఆడదంటే చాలా కోపం నాకు. నాకు 2 ఆడపిల్లలు. షూలు బాగున్నాయి బాబాయ్, బ్యూటిఫుల్. హౌ మచ్ కాస్ట్? జస్ట్ 700. బాగున్నాయి, చాలా బాగున్నాయి. రోజు దానికి పాలు ఇచ్చాయి. నీ కాటుకు కన్నులలో చీకటి గుసగుసలు, నీ కమ్మని నవ్వులలో విషం కాదు. ఇవన్నీ తాగడికి వచ్చినాయి. తాకట్టుగా దేనికి? శివబార్లు 1 2 3 4 5 6 ఇంకోటి ఉంది. తాకట్టు పెట్టి తీసుకెళ్ళాలి లేవాలి మళ్ళీ 3 నెలలు మొన్న టైం తర్వాత అవి నాకే నీకే బాబాయ్ తీసుకొని ఇచ్చేసాను. ఏమైతే 4 ఇగో నేను అబద్ధవాన్ని బాబాయ్. మా ఫాదర్ ఆర్మీ. కత్తి పీకి మీద పెట్టిన ప్రపంచం కోసం సావన్న సావు. అబద్ధం ఆడద్దు. ఎవరో ఒకరు ఎత్తారు, ఆడు తగిలిచ్చి వెళ్ళిపోతారు. అన్నం సరిపోయింది. అన్నం రోజు నీకు నాకు ఎంత తింటాను. దాచుకుంటావు ఏమన్నా? దాచుకుంటాను. ఓకే. నీ దగ్గర కుక్కలు కూడా ఉన్నట్టున్నాయి కదా? 2 కుక్కలు ఉన్నాయి. బాగానే పెంచు. రాజు అంటే ఉరికాస్తున్నాయి అవుతాయి. ఇక్కడ 2, అక్కడ పెట్రోల్ బంక్ కాడ 2. కొద్దిగా యాక్సిడెంట్ అయి కుక్క చచ్చిపోయింది. చాలా ఏడ్చి మన కూడా నేను ఆడవలేదు. అది చచ్చిపోతుంది. బాధపడ. ఎందుకు కుక్కలంటే అందుకే ఇష్టం నీకు అంతగానో? చాలా ఇష్టం నాకు. ఎందుకు? అవి అంటే నాకు ప్రేమ.